అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరు మంచిగా ఉన్నారు కదా? ఉంటారు కానీ ఇలా మళ్ళీ కొత్త ముచ్చటితోటి వచ్చిన. ఇక్కడ జైత్యాల జిల్లా పొలాస అంటే జైత్యాల జిల్లా నుంచి ధరంపూర్ పోయే తవ్వకు పొలాస అనే ఊరు ఉంటుంది. పొలాస ఊళ్ళే వెయ్యి లింగాల వెయ్యి లింగాల ఆలయం ఉన్నది. ఇంకా వెయ్యి లింగాల ఆలయం చూద్దాం పంట ఒకసారి. ఇక మనం ముందుగా పొంగనే ఇగో గణపతయ్య ఎదురుగానే కూర్చున్నాడు. ఇక అందరి భక్తులు అందరూ వచ్చి ఫస్ట్ నన్నే దర్శనం చేసుకోవాలని చెప్పని గణపతయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. ఇక చూసిల్లా శివయ్యకు ముందు నందీశ్వరుడు ఎట్టున్నాడు చూడు, ఎదురుగా మంచి కూర్చుండి 1000 మంది శివయ్యలను కావలి కత్తుండి ఇక్కడ. ఇగో ఇక్కడ కూర్మం కూడా ఉన్నది. చూడు ఇక మనం గుళ్ళకి పోతున్నాము. ఈ గుళ్ళే 1000 లింగాలు ఎట్లా ప్రతిష్ట చేసిందో చూడురి. బాబా బాబా చూడురి చూడురి. ఎటు చూసినా లైనే ఉన్నాయి. ఎటు చూసినా లైన్ ఎట్లా కనబడుతున్నది చూసారా ఇదంతా. చూడురిగా మంచిగా మొక్కుండ్రి జర 1000 లింగాలకు. మళ్ళీ మేము అటు వచ్చినప్పుడు ధరంపూర్కి జైతాలకు వచ్చినప్పుడు దర్శనం చేసుకుంటాం అనుకొని మంచిగా మొక్కుంటుల్లా. చూసినా లైన్గా కనబడుతుంది. ఎట్లా చూసినా చూడురి. ఇటు చూస్తే ఇటు లైను, ఇటు చూసినా కూడా ఇట్లా లైన్ కనబడుతున్నది. ముడుపులు కూడా కట్టుకున్నట్టున్నారు కదా ఇక్కడ. మంచిగా మొక్కుకొని పండ్లు అయితే అత్తమని మళ్ళీ ముడుపులు కట్టుకున్నట్టున్నారు కదా చూడు. ఇక్కడ కూడా దేవతామూర్తులను ఎట్లా ప్రతిష్ఠించిందో చూసేది చూడదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దత్తాత్రేయుడు, కుమారస్వామి, ఆంజనేయుడు, వినాయకుడు, ఈ దేవతలను కూడా ఇక్కడ చూసుకొని దర్శనం చేసుకోవచ్చు. చూడురిగా ఇట్లా యువల లింగం వాళ్ళ గోత్రం పేరు విని ప్రతిష్ఠించిందట. ఇక వాళ్ళు సంవత్సరానికి పండగలప్పుడు పుట్టినరోజులప్పుడు వచ్చే లింగాలకు కూడా ఇట్లా మనం అర్చన చేయించుకొని అభిషేకాలు చేయించుకొని పోతుంటారు. 1000 లింగాలు 1000 గోత్రాల పేరు మీద ప్రతిష్ఠ చేసిందట. మొదటి నుంచి వెళ్ళి ఈ గుడి కట్టడానికి ఫస్ట్ నుంచి వెళ్ళి బాగా అది చేసి ముందడికి వచ్చి ఈ గుడి ఇంత పెద్ద గుడి కట్టిండు. అన్న నీ పేరు ఏం పేరే? నలమాస గంగాధర్. అన్న ఇది ఎట్లా కట్టిండు, మీ కష్టం ఏంది అనేది కొద్దిగా గుడి గురించి చెప్పురు అన్న. ఈ సహస్ర లింగా దేవుని కట్టేందుకు మూల కారణం మన జగిత్యాల లోపల పురాణపేట ఆంజనేయ స్వామి దేవాలయం
దేవాలయం ముంగట మా ఇల్లు ఉన్నది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున పార్థివ లింగాల పూజ, సహస్ర పార్థివ లింగాల పూజ అట్లా ఒక 20 సంవత్సరాలు చేస్తున్నాం. శివరాత్రి నాడు శివుడికి దండం పెట్టుకొని ఒక్క సంవత్సరం నీ దీక్షలు ఉంటా, నాకు అర్హత ఉంటే జాగురించి గుడి కట్టేయాలని చెప్పి అని మొక్కి దీక్ష తీసుకున్నా. తీసుకుని 2012 నుంచి 15 వరకు 3 ఏళ్ళ లోపల అంత పెద్ద షెడ్ తయారు చేసి లింగాలు కూడా ఆడించడం. 2015 సంవత్సరంలో వారానికి 100 చొప్పున అట్లా 1000 లింగాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. స్వయంగా ప్రతిష్టాపన చేసినా కనుక అందరూ భక్తులు స్వయంగా చేశారు కనుక అక్కడ ఫలితం బాగుంది. సంకల్ప బలం 1000 మంది, నా ఒక్కరితో బలం కాదు, సంకల్ప బలం 1000 మంది. దాంతో అక్కడ చాలా మంది కోరికలు నెరవేరుతున్నాయి. శివరాత్రి రోజున మాత్రం చాలా మంది భక్తులకు ఏ గుడికి పోయినా నిమిషంలో నూకేస్తుంటారు. అదే ఇక్కడికి వస్తే గంట సేపు ఉన్న ఎవరు నూకేసేటట్టుంటది. అంటే ఎట్ ఏ టైం 1000 లింగాలకు ఒక 5000 మంది కూడా దర్శించుకునే స్థాయి ఉన్నది. పత్రి కూడా రాత్రి 12 గంటలు ఒకేసారి 5000 మంది కూడా పత్రి కనిపెట్టచ్చు. కరెక్ట్ 12 గంటల రాత్రి. అది కూడా ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరికినా టైం దాటుతుంది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అన్ని రకాల, ఎందుకంటే మళ్ళీ చుట్టూ నల్లాలు వేడిసిన అందరికి 1000 లింగాలు కూడా అభిషేకం చేస్తున్నాడు. అక్కడ 1000 లింగాలతో పాటు కాలభైరుడు, వీరభద్రుడు, ధ్యానశివుడు, నవగ్రహాలు, జంటనాగులు, అలాగే గణపతి, పెద్ద నంది, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీనారాయణ, పార్వతి పరమేశ్వరుడు, సరస్వతమ్మ, ఎక్కడ త్రిమూర్తి జంటలు, శివ కుటుంబం మొత్తం ఉన్నది. అతి త్వరలో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెడుతున్నాం. అలాగే గంగమ్మ మాత విగ్రహం పెడుతున్నాం. భక్తులందరి కోరిక నెరవేరాలని మాకు కోరిక. సంతోషం అన్న. ఇట్లా దిన అభివృద్ధి చెందాలి. మీ అందరి అభిమానం, అందరి అనుగ్రహం ఉంటేనే ప్రతి సక్సెస్ అవుతుంది. ఆ భగవంతుడు అందరికీ కాపాడే, అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటాడు. మూల సహస్రలింగేశ్వర భగవానికి జై. హర మహాదేవ్ శంభో శంకర. ఈ పంతులు, ఈ గుళ్ళే పెద్ద పంతులు, ఈ గుళ్ళే 5-6 పంతులు కూడా ఉంటారు. ఇంత పెద్ద గుడి కదా, 5-6 పంతులలో ఈ పెద్ద పంతులు ముచ్చట, ఈ పంతులతోటి మరి ఏం చెప్తాడు ఈ ముచ్చట గుడి గురించి? ఇది సహస్రలింగ దేవాలయము అని దీనికి పేరు. ఈ యొక్క దేవాలయం చైర్మన్ అయినటువంటి నల్మాస్ గంగాధర్ గారు 1 సంవత్సరం పాటు శివ దీక్ష తీసుకున్నాడు. ఈ పొలాసలో ఉండేటువంటి పొలతేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఈ పొలాసలోనే 1000 లింగాల దేవాలయాన్ని కట్టడానికి ఈ ప్రదేశం దొరికింది. గుడి అయితే మస్తు మంచిగా నడుస్తుంది కదా. గుడి బాగానే నడుస్తుంది. వచ్చేటువంటి భక్తులు ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి, ఇతర జిల్లాల నుంచి ఎక్కడెక్కడి వాళ్ళు కూడా వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకొని 1000 లింగాలకు నీళ్లు పోయడం, 108 ప్రదక్షిణాలు చేయడం. అంటే ఒక్క ప్రదక్షిణం కాదు, 108 ప్రదక్షిణాలు చేయాలంటే 6 గంటల టైం పడుతుంది. అందుకోసం దీని చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తారు. ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెంది ఆయురారోగ్యాలతోని చల్ల ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రత్యేకించి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దండాలయ్య గారు, మరి ఇంత మంచి ముచ్చట ఇవన్నీ చెప్పిండ్రు. మరి మా ఛానల్ ద్వారా కూడా మళ్ళీ అందరు పబ్లిక్ అందరు చూసి ఈ దేవాలయానికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. భగవంతుడు మీ యొక్క అనుగ్రహం కూడా ఆ దేవుని 1000 శివులను పెట్టిండు. ఈ 1000 శివుల ఆశీర్వాదం ఉండి అన్ని మంచిగా జరిగి అందరికి శుభంగా జరగాలి. దేశం అంతా కూడా బాగుండాలి. దేశంలో ప్రజలు కూడా అన్యోన్యంగా సుఖంగా జీవించాలి. ఎటువంటి కలహాలు లేకుండా అందరు మంచిగా ఉండాలని చెప్పి మేము కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లింగాల గుడి ముచ్చట చూసారు కదా, ఎట్లనే చూసారా ఈ లింగాలన్నీ? ఇంత మంచి గుడి ఉన్నది. ఎవరన్నా దూర ప్రాంతాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ధరంపూర్ పోయేటప్పుడు ఈ గుడిని కూడా, ఈ 1000 లింగాలను కూడా దర్శనం చేసుకొని ఒకసారి దర్శనం చేసుకొని పుణ్యం పొందూరి. మరి వాళ్ళకి ముచ్చటితోటి ఉంటా. రామ్ రామ్.